ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారు, ప్రార్థన చేసుకుంటున్నారా? 50 రోజుల తర్వాత ఏం చేస్తున్నారు? రోజులు గడుస్తున్నాయి. ప్రతి దినము ప్రార్థన, వాగ్దానము, వాక్యము. బాధపడకండి. 50 రోజు మనకి ఇచ్చిన ప్రవచన వాక్కులు, ప్రార్థన శక్తి తప్పకుండా మీకు తోడుగుంటుంది. అయ్యో ఇక అయిపోయింది కదా అనుకోకండి. అయ్యో నాకు బిడ్డలు లేరు, నాకంటే వెనక పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. లేదు, నీ గర్భాన్ని తెరిచి షారాని, మరి ఆ యొక్క అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న జకర్యాని, షూనేమీరాల్ని, లేరండి బైబిల్ గ్రంథాలు అందరినీ, నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి ఒక్కరిని ప్రభు రక్షకుడు యేసుని నమ్మితే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ, ఈ లోకంలో కూడా మంచి కాపరిగా తండ్రిగా ఉంటాడు. చూడు, ఈరోజు యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, విస్తరింపజేసి సమాధానం ఇచ్చి నేను స్థిరపరుస్తాను. కాబట్టి ఆ మాట తప్పని దేవుడు తప్పక నీ పట్ల నెరవేరుస్తాడు. దేవుడు నీకు తోడుగుంటాడు, నేను బలపరుస్తాడు. ఎక్కడి నుంచి మాటలు వింటున్నా? దేవుడు నీతో ఉన్నాడు, ధైర్యంగా ఉండు. మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ చింత, గర్భఫలం లేని వారికి గర్భఫలం, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, పోరాటాలు, భూ సంబంధమైన బంధకాలు, ఇంటి విషయాలు, ఏ విషయంలోనైనా వారిని విడిపించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ వారి అక్కర్ల కొద్ది నీ మహిమను ప్రతి అవసరం తీర్చి తోడై ఉండమని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరి 7, 8, 9 బెల్లంపల్లి మీటింగ్స్ నవంబర్ కుటుంబాలుగా రండి. బెల్లంపల్లి 7, 8, 9 మీ కొరకు జీవ సభలు, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు జరగబోతుంది. అందరం సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.